సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని 20,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని వివోఈల సంఘం మండల ప్రధాన కార్యదర్శి స్వప్న డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం వద్ద వివోఈలు చేపడుతున్న సమ్మెలో భాగంగా నేడు మోకాళ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని, ఆరోగ్య బీమా కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సెర్ఫ్ ఉద్యోగులకు గుర్తించాలని, అర్హులైన వివోఈలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగరాజు, స్వప్న, శశిరేఖ, యాదగిరి, ఆంజనేయులు, లత, అరుణ, లావణ్య, శంకర్ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి, హెచ్ఆర్ పాలసీ కల్పించాలి, బీమా సౌకర్యం కల్పించాలి, అర్హులైన వివోఏలను సీసీలుగా గుర్తించాలి, జీవో 58 ప్రకారం సవరించాలి, క్యాబ్ సౌకర్యం కల్పించాలి. ఇవన్నీ మేము ఐడి కార్డు ఇవ్వాలి. సెర్ఫ్ నుండి మమ్మల్ని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి మా జీతాలు పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.